బాబు ఫైనల్ వార్నింగ్, టెన్షన్ లో ఎమ్మెల్యేలు. ఒకప్పుడు కేవలం ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, కానీ ఇప్పుడు నేరుగా ప్రజలతోనే ఫేస్ టు ఫేస్. మీ పనితీరు మార్చుకోకపోతే నా చేతుల్లో ఏమీ లేదు, ఇక మీకు నో ఛాన్స్. అవును, ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకి ఇచ్చిన ఫైనల్ వార్నింగ్. ఇంతకీ పమిడి ముక్కల వేదికగా బాబు పేల్చిన ఆ పొలిటికల్ బాంబ్ ఏంటి? దెబ్బకు ఎమ్మెల్యేలందరికీ ఎందుకు చెమటలు పడుతున్నాయి? ఏ పార్టీకైనా ప్రభుత్వానికైనా ఎమ్మెల్యేల పనితీరే అసలైన కొలమానం. ఈ విషయం చంద్రబాబు నాయుడుకి తెలిసినంతగా ఈ మరెవ్వరికీ తెలియదు. అందుకే ఈసారి ఆయన రూట్ మార్చారు. నిన్న మొన్నటి వరకు వివిధ సర్వేల ద్వారా సమాచారం తెప్పించుకున్న బాబు ఇప్పుడు ఏకంగా నేరుగా పబ్లిక్ నుంచే రిపోర్ట్ కార్డు తీసుకుంటారని బాంబు పెంచారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల్లో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యేల పనితీరు గురించి ఇకపై ప్రజల్ని ముఖాముఖి అడుగుతానని ఆయన స్పష్టం చేశారు. నాయకుల భవితవ్యాన్ని జనం ఇచ్చే జవాబుల్లో నిర్ణయిస్తానని తేల్చి చెప్పారు. ఈ మాటలు జనంతో సంబంధాలు లేని నాయకుల పాలిట ఉరిమి మంగళం మీద పడ్డట్టు తయారయ్యాయి. ఒకవేళ ఏ ఎమ్మెల్యే పనితీరైనా సరిగ్గా లేకుంటే ఇంకొక ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. నిజానికి రాజకీయాల్లో ఎవరికి అవకాశాలు పళ్లంలో పెట్టివ్వరు, తమ ప్రతిభతో సంపాదించుకోవాలి. ఎవరైతే నిత్యం జనంలో ఉంటారో, కార్యకర్తలను కలుపుకొని పోతారో అటువంటి ఎమ్మెల్యేలు బేఫికర్గా ఉండొచ్చు. వాళ్లకు ఎలాంటి డోకా లేదు. కానీ ఏసీ గదులకే పరిమితమై జనంతో మమేకం కాని నాయకుల పరిస్థితి మాత్రం ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైంది. పనితీరు మెరుగుపరుచుకోకపోతే వాళ్లకు పార్టీలో నో ఎంట్రీ బోర్డు పట్టడం ఖాయం. గతంతో పోలిస్తే ఇప్పుడు చంద్రబాబు 2.0 వర్షన్ చాలా కఠినంగా ఉంది. బహిరంగ వేదికలైనా, పార్టీ అంతర్గత సమావేశాలైనా సరే నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్నారు. నా చేతుల్లో ఏమీ లేదు, మిమ్మల్ని మీరే మార్చుకోవాలి అని ఆయన చెప్పడం వెనుక ఉన్నది ఒకటే అర్థం: ప్రజల మద్దతు ఉంటేనే తమ మద్దతు ఉంటుందని. మరి బాబు ఇచ్చిన ఈ స్ట్రాంగ్ కౌన్సిలింగ్ తో అయినా వెనుకబడిన ఎమ్మెల్యేలు రూటు మార్చుకుంటారా, లేక వచ్చే ఎన్నికల నాటికి టికెట్ చేజార్చుకుంటారా? మీకేమనిపిస్తుంది? చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? కింద కామెంట్ చేయండి.